మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రము చెల్లించున్నాం. ఉన్నవాడా హనువాడా మీకే స్తోత్రాలు నాయన. అబ్రహాముల దేవ, ఇస్సాకుల దేవ, యాకోబుల తండ్రి, మా ఏలినవాడ, మా విమోచకుడా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమ, సైన్యముఖధిపతి యెహోవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మహోన్నతుడు, మహాగణుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై నిత్యము కోటాను కోట్ల దేవదూతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ప్రతిగానములు చేయబడుతున్నటువంటి మా తండ్రి, మహోన్నతమైనటువంటి స్థలాల్లో నివసించేటువంటి సర్వశక్తి అయినటువంటి నాయన మీకు వందనాలు ప్రభువా. ఇమ్మానుయేలు దేవ, నజరేయునేసు, దావీదు కుమారుడా, మృత్యుంజయుడా, సజీవుడా, పునరుద్ధానటువంటి ఆత్మస్వరూపి పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ నామానికి లెక్కలేనటువంటి కోటాను కోటి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారంలో ప్రభువా దేవా, మీ నామాన్ని మీ జ్ఞాపకం చేసుకుని మీ నామాన్ని బట్టి ప్రార్థించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, ఆయుష్ను బట్టి నేను మీకు వందనాలు ప్రభువా. మాకంటే గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు అందరూ ప్రభువా గత ఆదివారం నిన్నటి దినం ఉన్నటువంటి వారి ఈ సమయంలో లేకపోవచ్చు నాయన. వారికంటే మేము యోగ్యమని మంచివారు అని కాదు కానీ కేవలం మీ ఉచితమైన కృపను బట్టి నాయన, మా ఎడల మీకు ఉన్నటువంటి ప్రణాళికను బట్టి, మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని మా పట్ల స్థిరపరిచి నెరవేర్చడానికి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మను కుమ్మరించండి. ఆనాటి నాయన మేడగది అనుభవాన్ని, ఆదిమ సంఘం అనుభూతిని నాయన మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారి గృహాల్లో కుటుంబంతో కలిసి నాయన ఈ ఆరాధనలో పాలుపొమ్ములు పొందుటకు నాయన మీ కృప దయచేయండి. అయ్యా, మీరు ఆత్మ కనుక మిమ్మల్ని ఆరాధించు, వారి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపుతున్నాయన. ఈ దిన ఆరాధన అంతట్లో నాయన మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 17వ కీర్తన స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో 17వ కీర్తన ఉదయకాల సమయంలో మరి ఈ కీర్తన పాడుతూ దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివే, కృషించిపోనీయక కృపలతో బలపరచితివే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము
సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం తుమో సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివే సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివే స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీక్షితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీక్షితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా పాడెదా హల్లెలూయా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో హల్లెలూయా మరో కీర్తన పాడుకుందాం చిన్న కీర్తన పుస్తకం 140వ కీర్తన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని కీర్తన ఈ కీర్తన పల్లవి మొదటి 4 వచనాలు మాత్రం పాడుకుందాం చిన్న కీర్తన పుస్తకం 140వ కీర్తన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని కీర్తన పల్లవి మొదటి 4 వచనాల వరకు పాడుకుని దేవునికి స్తుతులు చెల్లిద్దాం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశము లరికట్టినను వరదవలే భక్తి
రాయని దేవా వదలకనను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమ రక్షణ శృంగమ మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమ రక్షణ శృంగమ తన ఆలయములు వినెను తన ఆలయములు నా మొర వినెను ఆదరెను ధరణి భయకంపముచి ఆదరెను ధరణి భయకంపముచి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనకెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనకెను తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నేల దహించి వేసెను వైరుల నేల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. 10వ కీర్తన ఇన్నాళ్ళు మాకు సాయం అయి అనే కీర్తన పాడుకున్నాం. చిన్న కీర్తన పుస్తకంలో 10వ కీర్తన ఇన్నాళ్ళు మాకు సాయం అయిన కీర్తన ఈ కీర్తన పాడుకున్నాం. ఈనాడు మాకు సాయమై ఈ ముందు కునుమా ఉన్నత గృహ మండవై యోపేడు దైవమా
మేలు కలుగకుండా బ్రోవవే ఘనంపు ప్రేమతో నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు వాయంబు చింప బాధలం జయించి బందురు చరాచరంబు ఎల్లను జనించు కంటేమో భారతరల నుండి నీరాజ మొండేడు ఈనాడు మాకు సాయమై ఏలుచు గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మానించు నీకాను. హల్లెలూయా. చివరిగా మొదటి కీర్తన అన్ని కాలంబులున్న యెహోవా అనే కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన మొదటి వచనం నుండి మరి చివరి వచనం పాడుచున్న సమయంలో మరి మనందరం కూడా కలిసి క్లుప్తారాధనలో ఏకీభవిద్దాం. అన్ని కాలంబులున్న యెహోవా అనే కీర్తన పాడుకుందాం. కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి వందేగిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యున్న మున్నే నీకు నిన్ను ప్రకటన సేయానికిలా లోకములను బన్నుగా చేసిన బలుడనీవే ఉన్న లోకముల నుడుగాక కరుణా సంపన్నతతో నీలు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞాండవు నీవే సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నోతించుటకునే చాలుదునా పుట్టింపని వంచు పోషింపని వంచు కీర్తింపని వంచు కీర్తింతును వట్టి పనికి మాలినట్టి మానవునాశే పట్టి రక్షింపబాధ్యుండవంచు దట్టమైన కృపను దరి చేర్చనాకించి పట్టాయి నిలచియు పాపినేను సారాభాగ్యుడనీవు జగతిలో నాకన్నా దారిద్రుడే నేడు తరశీషుడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర
సంచారి నేను. ఏ రీతి స్తుతిందో నే రీతి సేవింతో నేరమెనక ప్రోవా నిరనమితి. అన్ని కాలంబులనున్నాయే హోవాని నిన్నదారంభయు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం మన విశ్వాసం ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మల గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకము దిగిననియు చనిపోయిన వారిలో ఉండి మూడవ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయవచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు నిత్యజీవము అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 20వ వచనాన్ని. నీవు అనేక సంగతులను చూచున్నావు గాని గ్రహింపుకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి ధ్యానదృష్టికి అంగీకారమగునుగాక. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైనటువంటి యేసుస్వామి, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారంలో ప్రభువా, ఇందుదనుక చక్కటి కీర్తన ద్వారా మీ నామాన్ని మేము స్తుతించాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేసుకోబోతున్న తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడేటువంటి దేవుడు, మీరు చూచుచున్నటువంటి దేవుడు, మీరు మమ్మల్ని దర్శించి బలపరిచేటువంటి మా ఆదరణకర్త మీరయ్యున్నారు. ఈ ఉదయం నా తండ్రి, ఏ బిడ్డనైనా, ఏ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఏ అవస్థలో ఉన్నారో ప్రభు, సమస్తం ఎరిగినటువంటి తండ్రివి. మీ మాట మమ్మల్ని ఎంతగానో బలపరచగలిగింది. మీ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచగలిగింది. మీ మాట మమ్మల్ని ఎంతగానో సమాధానంతో నెమ్మదితోనైనా బలపరచగలిగినటువంటిది మీ వాక్కు. అటు మీ బలమైనటువంటి వాక్కులతోనైనా బలహీనటువంటి మమ్మల్ని అందరూ కూడా మీరు దర్శించండి. మీ పాదదాసుడు నన్ను ప్రభువా కొద్ది సమయం మీ శిలువలో నన్ను మరుగు చేసుకోండి. మీ ఏడంతల ఆత్మతో అభిషేకిస్తూ వాక్శక్తిని వాక్శుద్ధిని మీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించి అయ్యా మీ ఏడంతల ఆత్మతో నింపుతూ స్థిరపరచండి. నీ నోరు తెరుము, నేను నిన్ను నోరు నింపుదనని సెలవిచ్చినట్లుగా నాయన మీ కృప చూపించండి. వినుచున్నటువంటి మీ బిడ్డలను కూడా మీరు దర్శిస్తూ మీ కార్యం జరిగించండి. అయ్యా వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి ఎవరి అంధకార శక్తులు వేస్తున్నామో మీరు బంధించిన ఆయన ప్రతి ఒక్కరికి నాయన మరి లైవ్ లో వీక్షించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వినే చెవి, గ్రహించే మనసు, అనుసరించే హృదయాలు మీరు దయచేయమని మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో రాబోతే యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. లైవ్ లో గృహాల్లో ఉండి కుటుంబంతో కలిసి ఈ ఆరాధనలో మరి పాలుపంపులు పొందుతూ ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా
మరి ప్రభువు నామములో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఇప్పటి వరకు కూడా మరి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, సంఘాలను ఆయన హస్తాల్లో రెక్కల చోటును భద్రపరిచి ఏ దినానికి ఆ దినం మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి మరి 2021 సంవత్సరంలో 5వ మాసంలో మొదటి ఆదివారంలో మనందరం కూడా దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి వారుగా, ఆయన సజీవమైనటువంటి వాక్కును వినగలిగినటువంటి అతి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చదివినటువంటి ఆ భాగంలో నుంచి ఒక తలంపును నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథంలోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే సఫరింగ్ సర్వెంట్ని గురించి రాయబడుతూ ఉంటుంది. శ్రమ సేవకుడైనటువంటి యేసు స్వామిని గురించి ఈ 42వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు. యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు యొక్క ఆయన చేసేటువంటి ఆ బహుత్తరకరమైనటువంటి ఆయన కార్యాన్ని, ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఈ 42వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా ఈ చివరి భాగానికి వచ్చినప్పుడు, ఈ అధ్యాయం 42వ అధ్యాయంలో చివరి భాగానికి వస్తున్నప్పుడు ఇంచుమించు 19వ వచనం నుంచి కూడా జ్ఞాపకం చేసేటువంటి మాటలు మీరు చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి సేవకుని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆనాటి కాలంలో కానీ నేటి యుగంలో, నేటి తరంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని ఉద్దేశించి జ్ఞాపకం చేసేటువంటి మాటల్ని ఈ భాగంలో చూస్తాం. ప్రాముఖ్యంగా మనం ఎంచుకున్నటువంటి 20వ వచనం చూస్తే, నీవు అనేక సంగతులు చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు అంటాడు. నీవు అనేక విషయాలు, అనేక సంగతులను, నీవు అనేక సంగతులు చూస్తున్నావు గాని గ్రహింపవు. వారు చెవిగిరి గాని వినకున్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో 2 తలంపులు జ్ఞాపకం చేస్తున్నటువంటిది. నీవు చూస్తున్నావు గాని గ్రహింపుకున్నావు, నీవు వింటున్నావు గాని చెవిగ్గులేనటువంటి వారుగా, గ్రహింపలేనటువంటి వారుగా ఉన్నావు అన్నటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని నేను ఒక టాపిక్, ఒక శీర్షిక నేను మీకు దీర్ఘకాల సమయంలో జ్ఞాపకం చేయాలని భావిస్తున్నాను. ఈ 42వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకుని గ్రహింపు అనేటువంటి మాటని ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్లో ఈ మాటని రియలైజ్ అనేటువంటిది కానీ, రియలైజేషన్ అనేటువంటిది కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ మాట నిజంగా ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు రియలైజ్ లేకపోతే రియలైజేషన్, ఈ మాటలో 2 అర్థాలని మనం గ్రహిస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు మనం కోరుకుంటూ గ్రహిస్తూ ఉంటాం. ఏమాత్రం కూడా తప్పు చేశాను, పొరపాటు చేశాను, పాపం చేశాను అనేటువంటి కొంచెం రియలైజేషన్ అనేటువంటిది ఆ వ్యక్తిలో కనబడతలేదే అనేటువంటిది మనం భావిస్తూ ఉంటాం. తొందరపడి మాట్లాడానని, లేకపోతే తప్పు చేశానని, పొరపాటు చేశానని, పాపం చేశానని, వ్యతిరేకంగా ఉన్నాననేటువంటిది కొంచెం కూడా రియలైజేషన్ లేకపోతే ఆ గ్రహింపు అనేటువంటిది లేనటువంటి వ్యక్తిగా మాటల్లో కానీ,
పద్ధతుల్లో కానీ ప్రవర్తనలో కానీ ఉన్నది అనేటువంటిది అనుకుంటూ ఉంటాం. నా సందర్భం నేను ఎంచుకున్నటువంటి భావం ఏంటంటే గ్రహింపు. దేవుని విషయాల్లో మనం ఎలాంటి గ్రహింపు కలిగి ఉంటున్నామో లేదనేటువంటి విషయాన్ని ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం కొంత సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడదాం. యెషయా గ్రంథంలోనే మీరు గమనిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ప్రవక్త దేవుని మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో జ్ఞాపకం చేసిన మాట చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకునను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు ప్రవక్త ద్వారా రాయించుతున్న మాటలు ఏంటంటే ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేసి తినే. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే పెంచబడినటువంటి వారు గొప్పవారైనటువంటి బిడ్డలు వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో తొలగిపోయారు. వారి మనసుకు నచ్చినట్లుగా, వారి ఆలోచనకు నచ్చినట్లుగా తొలగిపోయారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పితరుల విషయంలో, ఇశ్రాయేలు విషయంలో మన జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు మనం చూస్తే దేవుడు 40 సంవత్సరాలు వారిని పెంచి పోషించాడు. 40 సంవత్సరాలు ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఉన్నారు. నిర్గమం ద్వారా దేవుడు విడిపించాడు. విడిపించి వాగ్దానం చేసినట్లుగా పాలు తేళ్లు ప్రపంచ దేశానికి వారిని తీసుకువెళ్ళటంలో 40 సంవత్సరాల కాలం వారిని పెంచుతూ పోషించుతూ వారిని నడిపించాడు. అంత చేసినా కానీ వారు ఏమైపోయారంటే చివరికి దేవుని మీదే నడిపించుతున్నటువంటి సేవకుడైనటువంటి మోషే మీదనే తిరుగుబాటు చేసేటువంటి వారుగా దిగజారిపోయారు. నేటికాల పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, బిడ్డలు తల్లిదండ్రులని కంటూ ఉంటారు. బిడ్డల్ని తల్లిదండ్రులు ఎంతగానో అపురూపంగా అన్నిటినీ సమకూర్చి అన్నిటిని వారికి ఇచ్చి అన్నిటిని కూడా వారికి అనుగ్రహిస్తే ఈ రోజున పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని నిందిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ ఉంటారు. మాకేమిచ్చారు, మాకేం చేశారు, మా కొరకు మీరు ఏం చేస్తారని చెప్పేసి చాలా మంది బిడ్డలు తల్లిదండ్రుల్ని దుఃఖపెడుతుంటారు. దేవుని బిడ్డలారా, అది ఎంతవరకు సమంజసమో వ్యక్తిగతంగా ఒక వయసుకు వచ్చినటువంటి బిడ్డలు మరి మీకంటూ ఒక వివేకం విచక్షణ కలిగినటువంటి వారుగా మీ వయసుకు వచ్చారు కాబట్టి అది గ్రహించాలి. చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది. కొన్ని కుటుంబాల్లో అయితే తల్లిదండ్రులకి విధేయతలు కావలసిన బిడ్డలు వ్యతిరేకులైపోతారు. తల్లిదండ్రులు ద్వేషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారు ఎంతో మమకారంగా ఎంతో ప్రేమతో వారిని ఎన్నో విషయాల్లో వారికి ఏది చేస్తే మాకేం చేశావు, మాకేమిచ్చావు, నాకేం చేశావు అనేటువంటి భేదాలు, అనేటువంటి పక్షపాత ధోరణితో కొన్ని కుటుంబాల్లో బిడ్డలు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఎంతో వేదన బాధ కలిగించేటువంటిది. అందుకనే 3వ వచనం అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. ఎద్దుకు గాని గాడిదకి గాని విచక్షణ ఉంది. ఎద్దు తన కామందు ఎరుగుతుంది, గాడిద సొంత వాని దొడ్డి ఎరుగుతుంది. యజమాని యొక్క దొడ్డి ఎరుగుతుంది. కానీ నా ప్రజలైనటువంటి వారు నన్ను గ్రహించుకుని ఉన్నారు, వారు ఎరగకున్నారు, వారు గ్రహింపలేనటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది వరకు ఒక సామెత జ్ఞాపకం చేసేవారు, మనకంటే నీకంటే మరి పశువు మేలనేటువంటిది పెద్దవారు అనేక సార్లు వాడుతూ ఉంటారు. నిజంగానే నేటి కాల పరిస్థితులు చూస్తుంటే మనకంటే పశువులే మేలు. ఎద్దైనా గాడిదైనా కుక్క అయినా అదేదైనా కానీ మూగ జంతువులే మనకంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో
వాటిలో చూపించేటువంటి నమ్మకత్వం, అవి చూపించేటువంటి యజమాని ఎడల చూపించేటువంటి ఆ భక్తి భావాన్ని, భక్తి భయాన్ని మనం చూస్తున్నప్పుడు మనకంటే అవే శ్రేష్టమేమో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాసం మొదటి ఆదివారంలో ఒక చిన్న గ్రహింపు. ఈ రోజున మనం గ్రహించగలిగినటువంటి వారుగా ఉంటున్నామో లేదో. చాలా గొప్ప గొప్ప చదువులు చదువుతుంటాం. గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వారు చదువుకి గ్రహింపుకి సంబంధం లేదు. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వారు ఉంటారు, కానీ గ్రహింపు లేనటువంటి పనులు చేస్తుంటాం. సమాజంలో మంచి స్థితిలో మంచి పొజిషన్ కలిగినటువంటి వారు ఉంటారు, వారి పొజిషన్లో వారు చేసేటువంటి పనులకి సంబంధం లేనటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది జీవితాలు చూస్తాం. దాదాపుగా మన ఇండియన్ పాలిటిక్స్ లో మనం చూసినట్లయితే ఒక సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను. మన స్టేట్ బైఫర్కేషన్స్ కాకముందు సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, తెలుగు రాష్ట్రాల రెండింటిని కూడా వారు బైఫర్కేషన్ చేశారు. ఎక్కడి నుంచి కానీ వారికి మరి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాల నుంచి ఆమె దగ్గర పనిచేసేటువంటి, ఆమె కింద పనిచేస్తున్న నాయకులు ఆమె సలహాలు లేకపోతే సూచనలు ఇస్తూ వచ్చేవారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆమెకి చెబుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని వారు విన్నారు, కానీ వాస్తవం ఎంతో గ్రహించలేకపోయారు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమైనటువంటిది సోనియా గాంధీ గారు గ్రహించక బ్లండర్ మిస్టేక్ చేశారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు, దరిదాపుగా 6-7 సంవత్సరాలైనా కానీ తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి కూడా కుదుటుపు గట్పట్టే పరిస్థితి. దీని పర్యవస్థానం, దీని నష్టం ఒక తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఇలాంటి గ్రహింపు లేకుండా యోచించకుండా చేసినటువంటి ఈ పని వల్ల సోనియా గాంధీ గారు కూడా అధికారాన్ని కోల్పోయారు. వారి కుటుంబానికి కూడా అధికారం లేకుండా పోయింది. ఈరోజు దేశం అంతట్లో కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ అనేటువంటిది అధికార పట్టాన్ని పట్టలేనటువంటి, అధికార బాధ్యతను కొనసాగించలేనటువంటి భయంకర స్థితిలోనికి మరి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. బిడ్డలారా, నేనేదో ఒక పార్టీ పరంగా అధికార ఏదో మాట్లాడతలేదు, కానీ గ్రహింపు లేకుండా చేసేటువంటి పని వల్ల కలిగేటువంటి అనర్థం, యోచన లేకుండా, గ్రహింపు లేకుండా ఇది చేయొచ్చా చేయకూడదా, ఇలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే ఎలాంటి నష్టం వస్తుందో అనేటువంటి గ్రహింపు లేకుండా చేసేటువంటి ఆ తొందరపాటు పని, తొందరపాటు నిర్ణయాల వల్ల మనం బాధపడతాం. మన తర్వాత వారు కూడా తదనంతరం కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలాసార్లు హెచ్చరించబడుతూ ఉంటాం. మన జీవిత శైలిని బట్టి, జీవిత నడవడికను బట్టి, మనం జీవించిన జీవితాన్ని బట్టి పెద్దవారు కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే మన వెలవిశ్వసైనటువంటి వారు మనం హెచ్చరిస్తుంటే గ్రహించం. మన మీద వారు ఏదో కావాలని చెప్తున్నారు, లేకపోతే కావాలని అంటున్నారు అనుకుంటాం, కానీ నాకు చెప్తున్నటువంటి దాంట్లో ఎంత వాస్తవం ఉంది, నా క్షేమం కొరకు, నా అభివృద్ధి కొరకు వారు చెప్తున్నారే అనేటువంటి ఆ గ్రహింపు అనేటువంటిది మనం కోల్పోయి మంచి చెప్పిన వారికి వ్యతిరేకులైపోతుంటారు. మన క్షేమం కోరేటువంటి వారికి మనం దూరం అయ్యేటువంటి పరిస్థితులు జీవితంలో తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, గ్రహింపును గురించేటువంటి విషయాల్లో బైబిల్లో 2 విషయాలు మాత్రమే. ఒకటి వ్యక్తిగత పరమైంది, రెండవది ఆధ్యాత్మిక పరమైనటువంటి 2 విషయాల్ని జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. గ్రహింపుతో బైబిల్కి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బైబిల్ ప్రకారం, బైబిల్లో కోడీకరిస్తూ ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే వ్యక్తిగత గ్రహింపు. వ్యక్తిగత గ్రహింపు, పర్సనల్ రియలైజేషన్ అని అనవచ్చు. పర్సనల్ రియలైజేషన్, వ్యక్తిగతమైనటువంటి
గ్రహింపు, వ్యక్తిగత గ్రహింపు. ఇందాక చెప్పినట్లుగానే ఏదైనా ఒక పని చేయబోతున్నామంటే, ఒక నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు మొదట గ్రహించుకోవాలి. మనం మాట్లాడబోతున్నప్పుడు గ్రహింపుతో మాట్లాడాలి. మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు గ్రహింపుతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవాలి. మనం చేయబోతున్న పనిలో యోచించి గ్రహింపు కలిగినటువంటి వారుగా మనం చేయటం అనేటువంటిది అది ఎంతో క్షేమకరం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్యక్తిగతంగా గ్రహింపు లేనటువంటి వారుగా చేసినటువంటి వారి ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో దావీదుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దావీదు దేవునికి హృదయానుసారుడు. దేవుడే స్వయాన దావీదుని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాపరుడు దావీదు. దావీదు ఎక్కడున్నా గాని తన జీవితం ప్రారంభం, జీవితం ముగింపు అనేటువంటిది ఆ దినం ముగింపు అనేటువంటిది ప్రార్థనాపూర్వకంగా ప్రారంభం చేసి ముగించేటువంటి గొప్ప భక్తుడు దావీదు. యుద్ధానికి వెళ్ళబోతున్నా ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టి యుద్ధ భూమిలోకి వెళ్ళేవాడు. జయం పొందిన తర్వాత కూడా దేవుని స్తుతించుకుంటూ తన అంతఃపురాన్ని చేరిన తర్వాత ప్రార్థనతో ఆ దినాన్ని ముగించేటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు దావీదు. దావీదు కాలంలో దేవుని బిడ్డలారా, 3 ప్రవక్తలు దావీదు కాలంలో తనకు సహకరించారు. అభిషేకించినటువంటి సమూయేలు యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. సమూయేలు చేత అభిషేకించబడినటువంటి వారు దావీదు. దావీదు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు హెచ్చరించినటువంటి ప్రవక్త. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదుని హెచ్చరించినటువంటి ప్రవక్తల్లో సమూయేలుని మనం చూడగలుగుతాము. అలాగే 2వ ప్రవక్తను మనం చూసినట్లయితే, మరి దావీదు పాపం చేసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే దావీదుని హెచ్చరిక చేయడంలో ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతుంటాడు. 2వ సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకి జ్ఞాపకం చేయబడేటువంటి ఆ ప్రవక్తను గురించి మనకి గుర్తు చేయబడింది. వసంత కాలంలో రాజులందరూ కూడా యుద్ధాలు చేస్తున్నటువంటి సమయం. యుద్ధ భూమిలో ఉండవలసినటువంటి దావీదు 2వ సమూయేలు గ్రంథం చూస్తే 11వ అధ్యాయంలో పొద్దుగూకే వరకు కూడా నిద్రపోయాడు. సైనికులందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. దావీదు ఆదమరిచి చేయాల్సిన పనిని విడిచిపెట్టి మర్చిపోయి సాయంకాలం వరకు అంతఃపురం నిద్రపోతూ ఉన్నాడు. సాయంకాలం అంతఃపురం మిద్దె మీదకి వెళ్ళినప్పుడు ఏ సంఘటన చూశాడో ఆ సంఘటన వల్ల ఎలాంటి దుస్థితిలోనికి దిగజారిపోయాడో ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్త చేత దావీదు హెచ్చరించబడినటువంటి సందర్భం. 2వ ప్రవక్త నాతాను. 3వ ప్రవక్త ఎవరంటే మనం ఇందాక చదివినటువంటి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో గాతు అనేటువంటి ప్రవక్త ద్వారా కూడా దావీదు హెచ్చరిక పొందాడు. ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డలని దావీదు తక్కువ చేసి మాట్లాడతలేదు, కానీ వ్యక్తిగతంగా దావీదు కూడా తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం మనం చూసినప్పుడు శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు తన సైన్యాన్ని లెక్కించుకుంటాడు. మీరు ఆ భాగాన్ని ఒకసారి మీరు చూస్తే చక్కటి మాటలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. దావీదు దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి యోవాబు ఏం మాట్లాడతాడో ఆ భాగంలో మనకు జ్ఞాపకం చేయబడింది. ఒకసారి ఆ భాగాన్ని చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో
దావీదు వ్యక్తిగతంగా గ్రహింపు లేకుండా చేసేటువంటి పొరపాటు చూడండి. తను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తన యొక్క సైన్యాన్ని, ఆయుధాలు పట్టేటువంటి సైనిక వీరుల్ని లెక్క చేసుకుంటున్నాడు, లెక్క పెట్టమంటున్నాడు. దానికి దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు యావాబు మాట్లాడినటువంటి మాట చూడండి ఒకసారి. 24వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 3వ వచనం రాయబడిన మాట చూడండి. యావాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడును రాజునగు నీకు ఈ కోరిక ఎలాగ పుట్టెనో. యావాబు అడుగుతున్నాడు, ఏంటి ప్రభు, ఏంటయ్యా నా ఏలినవాడా రాజా, ఇంతకు మునుపు ఎన్ని యుద్ధాలు చేశాము, ఎన్ని యుద్ధాల్లో ఎంతమంది శత్రు రాజులు వచ్చినా గాని నీ దేవుడైనటువంటి యెహోవా నీకు విజయాన్ని ఇచ్చాడు. నీ సైన్యం తక్కువైనా, నీ శత్రు సైన్యం ఎక్కువైనా, నీ సైన్యంలో బలహీనమైనటువంటి సైనికులున్నా, శత్రువుల్లో బలవంతులున్నా గాని నీ దేవుడిని యెహోవా చేత నీవు యుద్ధంలో జయం పొందావు. నీ శత్రువుల మీద జయాన్ని పొందావు. నీ శత్రువుల మీద విజయాన్ని నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఇస్తే ఎందుకు ఈ రోజున క్రొత్తగా నీవు సైన్యాన్ని లెక్కబెట్టమంటున్నావు? జనసమూహాన్ని ఎందుకు లెక్కబెట్టమంటున్నావు అనేటువంటి మాట యావాబు దావీదుతో జ్ఞాపకం చేస్తున్నాడు. గ్రహింపు లేకుండా దేవుని బిడ్డలారా, ఆలోచన లేకుండా, యోచన లేకుండా, ఇది చేయొచ్చా చేయకూడదు అనేటువంటి గ్రహింపు లేకుండా దావీదు చేశాడో దానికి దేవుడే మరి వెదచింది. దేవుడికి మరి కోపం, రోషం వచ్చిన పరిస్థితి. గాతు అనేటువంటి ప్రవక్తని మరి దావీదు దగ్గర పంపించి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఆ భాగంలో మీరు చూస్తే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలోనే మరి మీరు గమనించినట్లయితే గాతు ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తాం. చూడండి 11వ వచనంలో, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాతునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినావు, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరిన ఎడల నేను అది నీ మీదికి రప్పించదను. కావున గాతు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. దేవుడు దావీదును దగ్గరికి గాతు అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. వెళ్ళి చెప్పు. గ్రహింపు లేకుండా, యోచింపకుండా ఇది చెయ్యొచ్చా చేయకూడదా నా యొక్క బల పరాక్రమ కార్యాలనే శంకించాడు వ్యక్తిగతంగా దావీదు. అందుకని దావీదుకి వెళ్ళి చెప్పు, 3 విషయాలు చేయబోతున్నాను. చాయిస్ ఇవ్వు దావీదుకి, ఏది కోరుకుంటాడో. ఆ భాగం మీరు చూస్తే దేవుని బిడ్డలారా, దావీదు కోరాడు. కానీ ఖచ్చితంగా దావీదు పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత మాత్రం ఖచ్చితంగా వచ్చింది. దావీదు లెక్క పెట్టుకున్నటువంటి జనసమూహంలో, సైనికుల్లో 70,000 మందిని కోల్పోవలసి వచ్చింది దావీదు. గ్రహింపు లేకుండా, తొందరపాటుతనంతో దేవుని యొక్క శక్తిని శంకించినందుకు దావీదు 70,000 మందిని జనసమూహ భాగంలో మీరు చూస్తే 24వ అధ్యాయంలోనే మరి 11వ వచనం నుంచి 15వ వచన భాగంలో మీరు చూసినట్టు 15వ వచనం చివరి భాగంలో ఉంది, 70,000 మంది మృతి నొందిరి అనేటువంటి మాట రాయబడింది. 70,000 మందిని మృతి పొందిరి, 75,000 మందిని దావీదు కోల్పోయారు. వ్యక్తిగతంగా గ్రహింపు లేకపోవటం వల్ల కలిగేటువంటి అనర్థం ఓల్డ్ టెస్టమెంట్ లో. మరొక సందర్భం దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు సంసోను గురించి జ్ఞాపకం చేయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంత గొప్పగా రాయబడిందంటే, సంసోన్ని దేవుడు నాజీరు చేసుకున్నాడు. ప్రతిష్ఠించబడినటువంటి వారు సంసోను. దేవుడు ప్రతిష్ఠించాడు సంసోన్ని. దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకొరకు ఎన్నుకున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతుల నుంచి కాపాడటానికి నాజీరు చేయించుకుని ప్రతిష్ఠించబడినటువంటి వాడు సంసోను. అలాంటి సంసోను ఎంత బలవంతుడంటే, అనేక పర్యాలు దేవుని ఆత్మచేత నింపబడేటువంటి సంసోను. సంసోను ఏం లేదు, మాట అడిగితే చాలు. దేవా అని అడిగితే
అతని మీదకి బలంగా దేవుని ఆత్మ దిగొచ్చేది సంసోను మీద. సంసోను మీద బలమైనటువంటి ఆత్మ ఎప్పుడైతే దిగొచ్చిందో ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది సర్దాల్ని అవలీలుగా చంపినటువంటి వారు సంసోను. అంతటి బల పరాక్రమం కలిగినటువంటి సంసోను తను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, గ్రహింపు లేకుండా, వివేచించకుండా తను చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ప్రతిష్ఠించబడి పవిత్రంగా జీవించాల్సినటువంటి సంసోను వేశ్య గృహానికి వెళ్ళిపోయాడు. తను చేస్తున్నటువంటి దుస్థితి గ్రహించలేకపోయాడు. నేను ఈ పరిస్థితుల్లో ఇది ఇలా ఉండటం, ఇది ఖచ్చితమేనా, కరెక్టేనా కాదా, ఇలాంటి స్థితి, ఇలా ఉంటే, ఇలా చేస్తే నా దేవునికి నేను వ్యతిరేకం అవుతానేమో, దేవుని ఆత్మ నేను దుఃఖపెట్టిన వాడిని అవుతానేమో, దేవునికి నేను వ్యతిరేకం అయిపోతానటువంటి ఆ గ్రహింపు లేనటువంటి వాడుగా ఎలాగైపోయాడంటే, మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడి దేవుని బిడ్డలారా 16వ అధ్యాయం 16వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఆమె అంటే దెలీలా, వేశ్యనకు తనటువంటి దెలీలా దగ్గరికి మరి సంసోను ఆ పాప కార్యాల్లో దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. గ్రహింపు లేనటువంటి వాడుగా ఉన్నాడు. తను దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి సంసోను అది గ్రహించక, దేవుని బిడ్డలారా, జీవితంలో పొరపాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, పొరపాటు చేస్తుంటాం. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చరించినప్పుడు గ్రహించాలి. మనం గ్రహించకుండా, గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటే ఆ తర్వాత భాగంలో మీరు చూస్తే సంసోను ఎంతటి దుర్భరస్థితికి వెళ్ళిపోయాడంటే, ఆ 16వ అధ్యాయం రాయబడింది, దాగోను గుడిలో కళ్ళు పెరికివేయబడి సంఖ్యల చేత మరి బంధించబడి దాగోను గుడిలో ఉన్నటువంటి ఆ స్తంభాలకు బంధించబడ్డాడు సంసోను. ఎంత బలవంతుడు, ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించినటువంటి యోధుడైనటువంటి సంసోను నిస్సహాయ స్థితిలో 2 కళ్ళు తోడివేయబడినటువంటి వాడుగా, గుడ్డివాడుగా కాబడ్డాడు. సంఖ్యల చేత బంధించబడ్డ. ఒకప్పుడు సంసోన్ని సంఖ్యలతో బంధిస్తే జనప నారలను తెంచినట్లుగా తాళ్ళు తెంచేసుకుని వారి మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు సంసోను. ఈ రోజున పాపంలో పట్టుబడిన తర్వాత కళ్ళు పెరికివేయబడ్డాయి. దాగోను గుడిలో రిక్తుడుగా, చేతగానటువంటి వాడుగా బంధించబడి పరిహాసం చేయబడుతున్నాడు సంసోను. కారణం ఏంటంటే, గ్రహింపు లేకుండా తొందరపాటుతనంతో చేసినటువంటి పొరపాటు వల్ల జరిగినటువంటి పని. దేవుని బిడ్డలారా, క్రీస్తు శకంలో 3వ శతాబ్దంలో ఈజిప్ట్లో మేరీ అనేటువంటి ఒక యవనస్తురాలు ఉండేదంట. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మేరీ అనేటువంటి యవనస్తురాలు ఈజిప్టు నుంచి యెరూషలేముకి వెళ్ళేటువంటి మార్గంలో తను ఒక నివాసం ఏర్పాటు చేసుకుని, ఎవరైతే ఈజిప్టు నుంచి, ఐగుప్తు నుంచి యెరూషలేముకి వెళ్తున్నటువంటి బాటసారులైనటువంటి వారిని తన యొక్క మాటలతో, తన యొక్క శరీర సౌందర్యంతో ఆకర్షించి అనేకుల్ని యెరూషలేము వెళ్ళనీయకుండా తన వైపు తిప్పుకుని వారి జీవితాలని పాడు చేసేటువంటిది ఆమె. ఎవరిని కూడా ఐగుప్తు నుంచి యెరూషలేము వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళి జీవితం బాగు చేసుకుందాం, యెరూషలేము వెళ్ళి మంచిగా కట్టబడదాం, మంచిగా జీవిద్దాం అనుకున్నటువంటి వారిని ఆమె యొక్క అందంతో ఆకర్షించి, ఆమె సౌందర్యంతో ఆకర్షించి అనేకుల్ని భ్రష్టులుగా, అనేకుల్ని పాపంలో వారి జీవితాలను ముగించేటువంటి స్థితికి క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మేరీ అనేటువంటి ఆమె చేస్తూ వచ్చేదంట. అలా చాలా మందిని అలాంటి స్థితికి దిగజార్చిన తర్వాత ఈమె ఒకసారి యెరూషలేముకి వచ్చింది. యెరూషలేముకి వచ్చినప్పుడు ప్రభు యొక్క బోధను, ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించింది. హల్లెలూయా. ఆ మాటల్లో, ప్రభు యొక్క బోధలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ విలువైనటువంటి విశిష్టమైనటువంటి విషయాలు గ్రహించిన తర్వాత ఆమె చేసిన పాపం ఏంటో ఆమె గుర్తెరిగింది, గ్రహించింది. ప్రభు యొక్క పాదాలు పట్టుకుని పశ్చాత్తాపంతో మొరపెట్టుకుంది.
ఆమె చేసిన పొరపాటుని గ్రహించింది. నేను ఎంత తప్పు చేశానో, నేను ఎంత పాపం, ఎంత పొరపాటు చేశానటువంటిది ఆమె గ్రహించి ప్రభు యొక్క పాదాల దగ్గర పశ్చాత్తాపంతో మొరపెట్టుకుంది, క్షమించబడింది. మనం గ్రహిస్తే దేవుని బిడ్డలారా, గ్రహించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు మన ప్రభు క్షమించేటువంటి వాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనకి జ్ఞాపకం చేయబడింది, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసేటువంటి వారు మన ప్రభు. ఈ రోజున వ్యక్తిగతంగా గ్రహింపు లేనటువంటి వారుగా, సమాజంలో ఎన్నో విషయాలు చూస్తూ కూడా గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటున్నాం. ఇప్పటికి కూడా ఎన్ని జరుగుతున్నా కానీ, ఎన్ని సంఘటనల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నా కానీ గ్రహించలేనటువంటి వారుగా. లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు అనుకున్నాడే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని అంటున్నాడు. అనేక సంవత్సరాలు సరిపోయినంత ధాన్యాన్ని కొట్లలో, కొత్త కొట్లను ఏర్పాటు చేసి దాంట్లో సమకూర్చాను, ప్రాణమా తినము తాగుము సుఖించమనుకుంటున్నాడు. ఒకవైపున ప్రపంచం నుంచి, ప్రపంచ దేశాల నుంచి మన దేశం, మన రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కానీ, భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు భయంకరంగా వస్తున్నా కానీ ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు చాలా మంది. మాకేంట్లే, మా కుటుంబం, మా జీవితం, మా కుటుంబం, మా బిడ్డలు, మా ఆస్తి, నాకేం తక్కువ లేదు, నాకేం బ్యాంక్ బ్యాలెన్స్, నాకు అన్ని ఉన్నాయి అని చెప్పేసి గ్రహింపు లేనటువంటి పశుప్రాయులుగా మాట్లాడుతున్నారు. నేను బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇలాంటి తరుణాలు, ఇలాంటి అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు. ఇంకొక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్దాం. ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు, సెకండ్ పాయింట్. మొదటిది వ్యక్తిగత గ్రహింపు, రెండవది ఆధ్యాత్మికం, స్పిరిచువల్ రియలైజేషన్. ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు అనేటువంటిది అవసరం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అబ్రహాము సొదొమ గొమొర విషయంలో దేవుడితో మాట్లాడేటప్పుడు అంటాడు, నేను సాహసించి నేను నీతో తెగించి మాట్లాడుతున్నాను, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అంటాడు. దుమ్ము ధూళి లాంటి వాడిని అని తనకు తను దేవుని ఎదుట పోల్చుకుని మాట్లాడుతాడు. అయ్యా, నేను ఈ లోకంలో దుమ్ము లాంటి, ధూళి లాంటి, ఎన్నిక లేనటువంటి వాడిని అబ్రహాం మాట్లాడతాడు. దావీదు అంటాడు, దేవా చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా అంటాడు. ఎంతగా తగ్గించుకుని, ఎంతగా పోల్చి మాట్లాడతాడంటే, నేను మిన్నల్లి లాంటి దాన్నో, చచ్చిన మిన్నల్లి అంటాడు దావీదు. చచ్చిన మిన్నల్లి లాంటి, చచ్చిన కుక్క లాంటి వాడిని అని దావీదు అంటాడు. అలా చూస్తే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను నూతన నిబంధనలు అంటాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడు కాను అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలులందరిలో కూడా నేను కడపటి వారిను, పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడిని అని పిలిపించుకోవటానికి కూడా అర్హత లేనటువంటి వారిని, వారందరిలో కూడా నేను కడపటి వాడిని, పాపుల జాబితాలో ప్రథమ పాపిని, నేను ప్రధాన పాపిని అనేటువంటిది మరి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కడవరి దినాల్లో అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ గ్రహించట్లేదు చాలా మందివి. హల్లెలూయా. దేవుడు ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి ఈ కడవరి గడిలో దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ ఆధ్యాత్మికమైనటువంటి గ్రహించలేక మనం దేవునికి దూరంగా జరిగిపోతున్నటువంటి జీవితాలు చూస్తున్నాం. ఆధ్యాత్మిక గ్రహింపు అనేటువంటిది ఎలాంటిదంటే, ఒక సందర్భం నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఏలియా, ఎలీషా ప్రవక్తల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏలియా దేవుని కొరకు గొప్ప ప్రవక్తగా పనిచేశాడు. ఏలియా గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి బయలు ప్రవక్తలు 450 మంది కలిసి కట్టినటువంటి బలిపీఠాన్ని వారు కాల్చలేకపోయారు. 450 మంది బయలు ప్రవక్తలు యెజబెల్ చేత పోషించబడుతున్నవారు.
ఏలియా ప్రార్థన చేసి అడిగాడు, వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి బలిపీఠాన్ని దహించింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం లేదు. మరలా దేవ వర్షం దయచేయమని ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చి భూమి తన ఫలం ఇచ్చింది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. అంతటి బలమైనటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త, అంతటి బలమైనటువంటి ప్రవక్త. అలాంటి బలమైనటువంటి ప్రవక్త యెజ్బేలు విసిరినటువంటి సవాలుకి భయపడ్డాడు. పారిపోతూ బదిరి వృక్షం కింద కూర్చుని ప్రార్థన చేస్తాడు ఏలియా, ఇక చాలులే ప్రభువా తీసుకో నన్ను అని. హల్లెలూయా. ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, నా పితరుల కంటే నేను యోగ్యునేం కాదు, కానీ ఇక చాలు, ఇక నన్ను తీసుకో అనేటువంటి మాట ఏలియా అడుగుతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, జీవ మరణములు దేవుని వశమై ఉన్నాయి. జీవ మరణములు దేవుని వశం, మన చిత్తం మన ఇష్టం కాదు. ఎప్పుడు కూడా తొందరపడి నాకు అలాగైపోతే బాగుండు, ఇలా అయిపోతే బాగుండు అని చెప్పి ఎప్పుడు కూడా కోరకూడదు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం, లేకపోతే మన బిడ్డల విషయంలో అనుకుంటాం, చస్తే బాగుండు కదా, చావు వస్తే బాగుండు కదా అనేటువంటిది. ఎప్పుడు కూడా ఆ మాట అనకూడదు అంటే దేవుని వాక్య ప్రకారం. ఏబు గ్రంథంలో అంటాడు, నువ్వేదైతే కోరుకున్నావో అది నీకు కలిగింది అని అంటాడు ఏబు. ఏది వచ్చిద్దని నువ్వు భయపడ్డావు, ఏది కలిగిద్దని నువ్వు అనుకున్నావో అదే నీకు వచ్చింది, అదే నీకు కలిగింది అంటాడు ఏబు. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవ మరణాలు అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. కాబట్టి అది ఎప్పుడు కూడా అది దేవుని చిత్తం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా పిలుచుకుంటాడు, తీసుకుంటాడు. అప్పటి వరకు మనం కనిపెట్టాల్సిందే కానీ తొందరపడకూడదు. ఏలియా అంటాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు కదా, ఇక నన్ను తీసుకో అంటాడు. బహుశా ఏలియా చేసిన ప్రార్థన ఎందుకో దేవునికి కష్టం వేసిందో నొప్పించిందో, వెంటనే ఏలియాకి చెప్తాడు, ఏలియా సరే నువ్వు కోరినట్లుగానే, అయితే నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని, నీ మీద ఉన్నటువంటి ఆత్మని నీ సేవకున్నటువంటి ఎలీషాకి ఇచ్చేసే నీ అభిషేకాన్ని అనేటువంటిది. నువ్వు చేయాల్సిన పనిని ఇక నువ్వు ఇంతటితో నాకు చాలు, ఇక నా జీవితం ముగించాలంటున్నావు కాబట్టి నువ్వు ముగించేసే నీ జీవితాన్ని. నీకు చేయవలసినటువంటి నా పని ఉంది కదా, ఆ పని చేయటానికి నా కొరకు ఎలీషాని అభిషేకించు అని చెప్పాడు. ఏలియా మారు మాట్లాడలేదు, వెళుతూ ఉన్నాడు. మీరు గమనిస్తే మొదటి రాజుల గ్రంథంలోనే మీరు చూసినప్పుడు ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేస్తాడు. 12వ వరక దున్నుతూ ఉన్నాడు. ఎలీషా 12వ వరక దున్నుతూ ఉన్నాడు. సుసంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. 12 అరకలు కలిగినటువంటి వ్యక్తిగా ఎలీషా పనిచేస్తూ ఉన్నాడు. 12వ వరక తోలుతూ ఉన్నాడు, దున్నుతూ ఉన్నాడు. అంతటి శ్రీమంతుడైనటువంటి ఎలీషాని దేవుడు చెప్తున్నాడు, ఏలియా నీ మీద ఉన్నటువంటి దుప్పటి అతని మీదకి వెయ్యని చెప్పేశాడు. ఏలియా వెళ్ళాడు, తన మీద ఉన్నటువంటి దుప్పటిని ఎలీషా మీద వేశాడు. వెయ్యంగానే ఎలీషా నా మీద ఎందుకు వేస్తున్నావు అని అనలేదు, ఎందుకు నా మీద ఈ దుప్పటి వేస్తున్నావు, ఏంటి అని చెప్పేసి అడగలేదు. కానీ గ్రహింపు ఏంటంటే, ఏలియా చేయవలసినటువంటి పని, ఆ పని భారం అనేటువంటిది దేవుడు నా మీద పెడుతున్నాడు, నేను దేవుని పని చేయాలి అనేటువంటి గ్రహింపును ఎలీషా కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏలియా ఎప్పుడైతే తన మీద ఉన్నటువంటి ఆ దుప్పటి తీసి ఎలీషా మీద వేయగానే ఎలీషా గ్రహించాడు, ఈ దుప్పటి నా మీద వేయబడిందంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు, దేవునికి నేను అవసరమైనది, దేవుని కొరకు నేను పనిచేయాల్సిన భారం నా మీద ఉన్నది కాబట్టి అని గ్రహించాడు. ఈ రోజున చాలా మంది గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటారు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు తన పని చేయించుకోవాలనుకుంటాడు, దేవుడు తన పని కొరకు పిలవాలనుకుంటాడు, దేవుడు తన కొరకు సాక్షులుగా జీవించాలనుకుంటుంటే అనేక సార్లు చెప్తున్నా కానీ గ్రహింపు లేనటువంటి వారుగా వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైతే ఏలియా దుప్పటి తన మీద వేయగానే తను దున్నుతున్నటువంటి ఆ నాగలిని ఎడ్లను వధించాడు. నాగల్ని ఎరగొట్టేసేసి ఇక దాంతో పని లేదు, ఇక తిరిగి మరలా నేను ఈ వృత్తులకు రాను కదా. ఇక తను దున్నుతున్నటువంటి 12వ అరకనిక ఆ ఎడ్లను, ఆ బండిని, ఆ నాగల్ని ఎరగొట్టేసేసి
వాటిని ఎడ్లను వధించి భోజనం సిద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వారికి వడ్డించినటువంటి మాటలు మీరు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూస్తే 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగంలో మన జ్ఞాపకం చేయబడుతుంది. ఎలీషా ఆ పని చేశాడు. ఎలీషాకి ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు ఉన్నది కాబట్టి దేవుని కొరకు గొప్పగా పనిచేశాడండి ఎలీషా. ఎంత గొప్పగా పనిచేశాడంటే సునేమీరాలు అడగలేదు తనకున్నటువంటి లోటు ఏంటి అని. తనకున్నటువంటి లోటు అడగక మునిపే ఆమె లోటును గుర్తెరిగి ఆమెకు కుమారుణ్ణి కావాలని, ఆమెకి బిడ్డలు లేరు కాబట్టి వారింట్లో ఉన్నటువంటి ఆ కొరతను చూసి ఎలీషా సునేమీరాలకి గనురాలకి కుమారుణ్ణి ఇచ్చినటువంటి వారు. దేవుడి చేత అభిషేకించబడి దేవుని చేత పొందినటువంటి ఆత్మ ద్వారా ఆమె అవసరతకు గుర్తెరిగి ఆమెకి కుమారుని ఇవ్వటంలో దేవునికి ప్రార్థించి అనుగ్రహించినటువంటి వారు ఎలీషా. ఎంత బలమైనటువంటి ప్రవక్త అంటే ఒకసారి భాగంలో మీరు చూస్తే 2వ రాజుల గ్రంథంలో ఒక సందర్భం గుర్తు చేస్తాను. ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మ ఎలీషా మృతి పొందిన తర్వాత కూడా పనిచేసిందండి. ఎలీషా మృతి పొందిన తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ పవరు ఎలా పనిచేసిందో చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం చూడండి. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా సైన్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఎలీషా చనిపోయాడు. ఎలీషా భూస్థాపన చేయబడ్డాడు. భూస్థాపన చేయబడినటువంటి సమాధిలో మరి మోయాబీలు ఒక సైనికుడు చనిపోతే మోయాబీ సైనికుని ఎలీషా సమాధిలో పెట్టాడు. ఎలీషా సమాధిలో పెట్టంగానే ఎలీషా ఆయన యొక్క శైల్యానికి, ఆయన యొక్క దేహానికి ఈ మోయాబీ యొక్క చనిపోయినటువంటి సైనికుడి యొక్క ఆ శవం తగలంగానే ఎలీషాలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి ఈ మోయాబు సైనికుడు తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. జీవించుచున్నప్పుడు మాత్రమే కాదు, ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మశక్తి. ఎలీషా మరణించిన తర్వాత సంవత్సరం తర్వాత కూడా చనిపోయినటువంటి సైనికుడి యొక్క శరీరం, చనిపోయినటువంటి ఆ దేహం వెళ్ళి ఎలీషా దేహానికి తగలంగానే శత్రువు సైనికుడు లేచి కాళ్ళు మోపి నిలుచున్నాడు. ఆత్మ గ్రహింపైనటువంటిది ఇంత బలమైనటువంటిది. ఇంకొక సందర్భం నూతన నిబంధనలో దేవుని బిడ్డలు మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భం గుర్తు చేస్తాను. గలిలయ సముద్రంలో శిష్యులు చేపలు పడుతున్నారు. గలిలయ సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు అక్కడ సీమోను పేతురు మరి వారు వలల్ని దోణిలో కూర్చుని వారి వలల్ని దోణిలో శుభ్రం చేసుకుంటున్నారు. మీరు ఆ భాగాన్ని చూస్తే చాలా చక్కగా, అది చూడటానికి చదవటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి ఆ భాగం అది. వారు దోణిలను, వారి వలల్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా కాలక్షేపం చేసి పని చేయకుండా, వృధాగా ఏ పని చేయకుండా కూర్చున్న వారితో ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడు. వారిని ఎప్పుడు కూడా తన పనికి పిలవడు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవారిని. మీరు ఎక్కడైనా ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ చూస్తే ఎవరైతే వారి పనిలో నిమగ్నమై ఉంటారో వారినే దేవుడు తన పని కొరకు పిలుచుకున్నాడు. ఇందాక ఎలీషాను గురించి గుర్తు చేసుకున్నాం. ఎలీషా ఊరక కూర్చోలేదు, 12 అరక దున్నుకుంటున్నాడు. 12 అరకలు దున్నుతున్నాడు. తన పొలంలో దున్నిస్తూ దగ్గరుండి పని చేయిస్తూ తన పనిలో నిమగ్నమై ఉంటే దేవుడు ఎలీషాని అభిషేకింపజేయటం ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు కూడా తన పనిలో నిమగ్నమైనప్పుడే దేవుడు పిలుస్తాడు. ఏ పని చేయకుండా, ఏ పనికి రాకుండా, నేను వ్యర్థుండు, నేను చేయలేను, నేను చేతగాను వాడును, నాకే పని రాదు అని కూర్చున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఎంచుకోడు. అలాంటి వారితో అసలు దేవుడు, వారు పని చేయటానికి కూడా అసమర్థులు, పని చేయలేరు దేవుని పనిలో. వారి పనిలో నిమగ్నమైనప్పుడు దేవుడు పిలుస్తాడు. వీరు ఈ జాలరులుగా ఉన్నటువంటి వీరు వారు దోణులను శుభ్రం చేసుకుంటూ కడుక్కుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నాడు. దోణులను శుభ్రం చేస్తున్నారు, వారి వలలను శుభ్రం చేస్తున్నాడు. దీంట్లో స్పిరిచువల్ మీనింగ్ ఉంది దేవుని బిడ్డలారా.
ఎప్పటికప్పుడు జాలర్లు వారి వలల్ని, వారి దోణిల్ని శుభ్రం చేసుకుంటారు. ఒకసారి జాలరి వల వేశాడంటే వల లాగిన తర్వాత ఆ వలని మరలా శుభ్రం చేసుకున్న తర్వాతే మరలా వలేస్తాడు, కానీ అలాగే ఉన్న వలని మరలా వేయడు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాడు. మన జీవిత ధోనిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన రక్తంలో, ఆయన రక్తధారాలతో మనం కడుగబడాలి, కడుక్కోవాలి. మనల్ని మనం పెరుగుపోనికూడదు మన పాపపు జీవితాన్ని. మన జీవితంలో అంటేటువంటి మస్తుని, ఈ లోకంలో అంటేటువంటి లోకమాలి అని ఎప్పటికప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనం కడుక్కోవాలి. ప్రభు ఈ దినవంతట్లో కానీ, నా మాటల్లో కానీ, నా చూపుల్లో, నా తలంపుల్లో కానీ, నా ఆలోచనలో కానీ ఏదైనా పొరపాటు చేసి తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి ప్రభు, నన్ను కడగండి ప్రభు అని అడగాలి. ఆయన రక్తంతో, యేసు క్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తుంది. వారి దోణులను, వలలను శుభ్రం చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మీ దోణులను లోపలికి ముందుకి తొయ్యండి, సముద్రంలో, గలిలయ సముద్రం లోపలికి తొయ్యండి అని చెప్పాడు. వారు తోసిన తర్వాత అప్పుడు వల వేయమంటున్నాడు. నేను బిడ్డలారా, ఒడ్డున ఉన్నప్పుడు వల వేయమనలేదు ప్రభు, కొంచెం మీ దోణులను లోపలికి తొయ్యండి అని చెప్పాడు. సముద్రంలో, గలిలయ సముద్రంలో తొయ్యండి అని. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పై భక్తి, ఏదో ఆచార భక్తి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మన జీవితాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలోనికి లోతైనటువంటి అనుభవాలను తీసుకెళ్ళాలి. మనం పై ఉండిపోతే, ఏదో ఒడ్డున ఉంటే ఆశీర్వాదాలు రావు. ఏదైనా లోపల అనుభవం, లోతైనటువంటి అనుభవం, లోతైనటువంటి ఆత్మస్థితి మనకు కలిగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అనేటువంటివి మన జీవితంలో అనుభవించగలుగుతాం, దేవుడు అనుగ్రహించగలుగుతాడు. వారి దోణులను లోపలికి తోసినప్పుడు ప్రభు అన్నాడు, వారితో వల వేయండి అని చెప్పినప్పుడు వల వేశారు. అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు అంటాడు, ఒక మాట అంటాడండి, చాలా ఎంత విచిత్రమైన మాట అంటే ఒకసారి ఆ మాట చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు పలికినటువంటి ఆ మాట చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఆ భాగం అంతట్లో కూడా చక్కగా రాయబడినటువంటి సందర్భం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంచి చూస్తున్నప్పుడు ఈ భాగంలో మనం చూడగలుగుతాం. సీమోను పేతురు పలికినటువంటి మాట చూడండి. 5:5 అంటాడు, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పెను. సీమోను పేతురు, మిగిలినటువంటి వారు ఏం మాట్లాడలేదు, మాట్లాడినట్టుగా రాయబడలేదు. ఇక్కడ చొరవ చేసుకుని, ధైర్యం చేసుకుని సీమోను పేతురు మాత్రం అంటున్నాడు, నా ఏలినవాడ రాత్రంతా వలలు వేశాం, నా ఏలినవాడ రాత్రంతా వలలు వేశాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఒప్పుకుంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాం, జీవితకాలం అంతా ప్రయాసపడ్డాం, అభివృద్ధి లేదేమో, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. సంవత్సరం అంతా చదివానండి, సంవత్సరం అంతా కష్టపడ్డానండి, సంవత్సరం అంతా పనిచేశానండి, ఏ లాభం లేకపోయింది అని డిసప్పాయింట్ అవుతున్నావేమో. నిరుత్సాహపడద్దు, దేవుడు ఖచ్చితంగా తన కార్యం చేస్తాడు. సీమోను పేతురు కూడా అంటున్నాడు, నా ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేపగాడు పడలేదు, అయినను, ఆ మాట బాగా శ్రేష్టమైన మాట, అయినను నీ మాట చొప్పున వలవేతును. ప్రభువా, ఇప్పటి వరకు నా టాలెంట్ మీద ఆధారపడ్డాను, ఇప్పటి వరకు నా జ్ఞానం మీద ఆధారపడ్డాను, ఇప్పటి వరకు నా శక్తియుక్తుల మీద ఆధారపడ్డాను, ఇప్పటి వరకు నా వ్యక్తిత్వం మీద ఆధారపడ్డాను, ఇప్పుడు నీ మాట చొప్పున, హల్లెలూయా, నీ మాట చొప్పున వలవేతునని సీమోను పేతురు దేవుని మాట ప్రకారం, ప్రభు చెప్పిన మాట ప్రకారం వలవేశాడు. వలవేయంగల విస్తారమైన చేపలు వలలోనికి వచ్చినవి. విస్తారమైన చేపలు వలలోనికి వచ్చిన వెంటనే ప్రభువుని, వలలో ఉన్నటువంటి చేపలు చూసి సీమోను పేతురు సంబరపడిపోయి, సంతోషపడిపోయి ఆనందపడలేదు. కళ్ళ ముందు ప్రభు కనపడుతున్నాడు. ప్రభు మాట వల్ల కలిగినటువంటి ఆశీర్వాద సంపద, ఆ చేపల సంపద కనబడుతుంటే సీమోను పేతురు తబ్బిబ్బిపోయి ఆనందంతో
పట్టలేక సంతోషించలేదు. సీమోను పేతురు చేసిన పని ఏంటంటే అక్కడ ఉంది చూడండి, ఆ వచనంలో రాయబడిన 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ప్రభువును చూసి చేపలు చూసి సంతోషపడలేదు. కానీ సీమోను పేతురు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఎప్పుడైతే చేపలని దేవుని మాట ప్రకారం, ప్రభు చెప్పిన మాట ప్రకారం వల వేసిన తర్వాత, వలలో పడ్డ చేపలు చూసిన తర్వాత సీమోను పేతురు ప్రభు యొక్క పాదాల దగ్గర మోకరించాడు. సాగిలపడి ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపుతో పలికిన మాట ఏంటంటే తెలుసా, ప్రభువా నేను పాపాత్ముడను, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి వెళ్ళు, నేను పాపాత్ముడు ప్రభువా. ఎన్నిక లేనటువంటి వాడు, గ్రహింపు లేకుండా నేను మాట్లాడాను, గ్రహింపు లేకుండా గుర్తించకుండా, అయ్యా నా ఏలిన వాడు రాత్రంతా వల్ల వేసి ఒక్కడు కూడా పడలేదు అని నేను గ్రహించలేని నీ శక్తిని నేను గ్రహించలేక నేను మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించండి, నేను పాపాత్ముడు అని చెప్పేసి సీమోను పేతురు గలిలయ సముద్రంలోకి దోణిలో నుంచి దూకేస్తాడు. దేవుని బిడ్డలారా, గ్రహింపనటువంటిది అవసరం. సీమోను పేతురు ఆ దినం గ్రహించాడు. ప్రభు కొరకు ప్రభు చెప్పినట్లుగా నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పినట్లుగానే సీమోను పేతురు ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, దేవుని బిడ్డలారా ఒక సందర్భం గుర్తు చేస్తాను. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టితే ఆమెలో ఉన్నటువంటి రక్తధారలు కట్టినాయి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆ జనసమూహంలో వచ్చి యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టిన తర్వాత స్వస్థత పొందింది. సీమోను పేతురులో ఉన్నటువంటి పవర్ ఎలాంటిదంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, సీమోను పేతురు దారిలో వెళ్తుంటే పేతురు ఆయన నీడబడితే చాలు స్వస్థత పొందారంట. హల్లెలూయా. ప్రభు కంటే పేతురు గొప్పవాడని నేను చెప్పట్లేదు, కానీ ఎంతటి శక్తి, ఎంతటి బలం, ఎంతటి ఆధిక్యత ఇచ్చాడంటే పేతురుకి ప్రభువుని తాకితే వీళ్ళు స్వస్థత పొందారు. వీళ్ళు ప్రభు ముట్టిన తర్వాత వాళ్ళు స్వస్థత పొందారు. కానీ పేతురు నీడబడితేనే అనేకులు రోగులు వీధుల్లో వారు స్వస్థత పొందారంట. అంతటి శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, పేతురు ప్రభు కొరకు ఎంత గొప్పగా జీవించాడో, ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వాడుగా పేతురు జీవించాడు. యోహాను సువార్తలో మీకు సందర్భం గుర్తు చేస్తాను. పేతురుని ప్రభు అడుగుతాడు, 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం అంటాడు, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అక్కడ ఆ భాగంలో చక్కటి మాటలు మనకి జ్ఞాపకం చేయబడతాయి. సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సైమన్ పీటర్, డూ యు లవ్ మీ అనేటువంటి మాట యేసు ప్రభు అడిగినప్పుడు నొచ్చుకున్నాడు. 3 పర్యాలు అడిగాడు పేతుర్ని ప్రభు. 3 పర్యాలు అడిగినప్పుడు పేతురు నొచ్చుకుని చెప్పాడు, ప్రభువా అది నీకే తెలియను కదా, నీ వెరగవా నేను ప్రేమిస్తున్నాను లేదో అనేటువంటిది సీమోను పేతురు జ్ఞాపకం చేశాడు. నేను బిడ్డలారా, సీమోను పేతురు ఎప్పుడైతే బొంకుతాడని ప్రభు చెప్పిన తర్వాత గోడ వెలుపటికి వెళ్ళి గొల్లును వేడ్చి పశ్చాత్తాపడిన తర్వాత పేతురు ప్రభు కొరకు జీవించాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ఎంత బలంగా జీవించాడంటే గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశాడు. 99 సంవత్సరాల వయసులో రోమా చక్రవర్తి నీరో ఆయన పరిపాలనలో రోముకు వెళ్ళి పేతురు తలక్రిందులుగా సిలువేయించుకుంటున్నాడు. ఏమాత్రం ఒకప్పుడు బొంకినటువంటి పేతురు, ఒకప్పుడు దురికి పేతురు, ఒకప్పుడు ఎరగదని చెప్పినటువంటి పేతురు రోముకు వెళ్ళి నీరో చక్రవర్తి దగ్గర ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించడంలో సాక్షిగా ఉండటంలో మీరు ఏం చేసినా పర్లేదని చెప్పి తలక్రిందులుగా సిలువేయించుకుంటున్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి 99 సంవత్సరాల వయసులో తలక్రిందులుగా సిలువేయించుకుంటున్నప్పుడు పేతురు పలికినటువంటి మాట ఏంటంటే తెలుసా? ఎస్ లార్డ్, ట్రూలీ ఐ లవ్ యూ అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. ఎస్ లార్డ్, ట్రూలీ ఐ లవ్ యూ. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. అవును ప్రభువా, అవును దేవా, నిజముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో జాలరుగా ఉన్నప్పుడు ప్రభు అడిగాడు, 99 సంవత్సరాల వయసులో
తలక్రిందులుగా సిలువు వేలాడుతున్నప్పుడు పేతురు పలికినటువంటి మాట ఈ మాట. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన గ్రహింపేంటి? వ్యక్తిగతంగా గ్రహించగలుగుతున్నామా? వ్యక్తిగతంగా లోకపరంగా ఎన్నో విషయాలు చూస్తున్నాం. గ్రహింపగలిగినటువంటి వారుగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటున్నాము లేదో? ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు గ్రహించగలుగుతున్నామో లేదో చిన్న స్వపరీక్ష. మన పితరులు దేవుడు 40 సంవత్సరాలు వారు నడిపించిన గ్రహించలేకపోయారు. ఎన్నో కార్యాలు దేవుడు వారి పక్షాలు చేసిన వారు గ్రహించలేకపోయారు. గుర్తించలేక వారి జీవితాలు ఎడారులు అరణ్యాల్లోనే కాయకు పండి రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఇస్కరియోతు యూదా ప్రభువుతో ఉంటూనే 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉంటూ తింటూ తాగుతూ ఉన్నాడు, కానీ గ్రహింపు లేని వాడుగా చివరికి ప్రభునే 30 వెండి నాణ్యాలకు ఇస్కరియోతు యూదా అమ్ముకున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను గ్రహింపుతో ఉంటున్నామో లేదో, గ్రహించగలుగుతున్నామో లేదో చిన్ని స్వపరీక్ష చేసుకుందాం. చిన్ని స్వపరీక్ష. తల వంచండి, కళ్ళు మూసుకోండి. వ్యక్తిగతంగా చిన్ని స్వపరీక్ష చేసుకుందాం. వ్యక్తిగతమైనటువంటి గ్రహింపు కలిగి ఉంటున్నామో లేదో. దావీదు వ్యక్తిగత గ్రహింపు లేక తన సైన్యాన్ని లెక్కించుకుంటున్నాడు. దావీదు సంసోను దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి సంసోను, ప్రత్యేకింపబడినటువంటి వాడుగా నాజీరు చేయబడినటువంటి సంసోను వ్యక్తిగత గ్రహింపు లేక వేశ్య గృహానికి వెళ్ళాడు. వేశ్య సాంగత్యాన్ని ఎంచుకున్నాడు. దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి గ్రహింపును కోల్పోయాడు. ఆత్మశక్తిని కోల్పోయి దాగోను గుడిలో బంధించబడ్డాడు సంసోను. ఇన్ని దేవుడు నీకు చూపిస్తున్నా గాని, ఇన్ని విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా గాని మనం ఇంకా గ్రహించలేనటువంటి వారుగా, గ్రహింపు లేనటువంటి వారుగా, అయ్యో దేవుడు నన్ను మారాలని దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నాకే ఈ విషయాల్ని బయలుపరుస్తున్నటువంటి గ్రహింపు లేనటువంటి వ్యక్తిగా ఇంకా మనం ధనవంతుల్లాగానే నాకేంట్లే, పక్కింట్లోనో లేకపోతే అక్కడెక్కడో జరిగింది కదా ఈ విపత్తు, మేము బాగున్నాం, మా కుటుంబం బాగుంది, మా బిడ్డలు బాగున్నారు, మేము బాగున్నాం, మాకేం లోటు లేదని అవివేకంగా మాట్లాడుతున్నామేమో. ఈ ఉదయం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. వ్యక్తిగత గ్రహింపు అవసరం, ఆధ్యాత్మిక గ్రహింపు అవసరం. దేవుడు అనేక పర్యాలు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గ్రహించగలుగుతున్నామో లేదో, గ్రహింపు కలిగినటువంటి వారు ఉంటున్నామో లేదో. ఎలీషా గ్రహించాడు. దేవుడు తన పని కొరకు పిలుస్తున్నాడని గ్రహించాడు. తను చేస్తున్న పనిని విడిచిపెట్టేశాడు. ఇక ఎన్నటికీ నాగల వైపుకు నేను రాను అనేటువంటిది ఇక నిర్ణయం తీసుకోవటంలో కళ్ళ ముందు కనిపించేటువంటి కార్యం చేశాడు ఎలీషా. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు దేవుని వాక్యంలో. దేవుని కొరకు జీవిస్తానని చెప్పాం, దేవుని బిడ్డగా ఉంటానని చెప్పాం, దేవుని కొరకే మన శాశ్వత జీవితం అని చెప్పి కూడా కొంత లోకంలో, కొంత దేవునిలో, కొంత సంఘంలో, కొంత లోకంలో ఉంటే ఎంత శాపగ్రస్తమైందో ఒక్కసారి ఆలోచించేయి. గ్రహిద్దాం, గ్రహింపగలిగినటువంటి వారుగా ఉందాం. పేతురు గ్రహించాడు. ప్రభువా నేను పాపాత్మను విడిచిపెట్టు అంటున్నాడు. నేను గ్రహింపు లేనకుండా మాట్లాడాను ప్రభువా. అయ్యా మీ శక్తి ఏంటో, మీ బలక్రమ శౌర్య కార్యాలేంటో గ్రహించుకుని మాట్లాడి క్షమించు అని గుర్తించాడు పేతురు. ఎరగనో బొంకినటువంటి పేతురు ప్రభు కొరకు హతసాక్షి అయిపోవటంలో వెనకాడలేదు. ఆత్మీయంగా గ్రహించాడు కాబట్టి కార్యాలు చేయగలిగాడు. ఈ రోజున నేను ఆత్మీయంగా గ్రహింపగలిగినటువంటి వారం అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుని తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారంలో ప్రభువా అయ్యా మీ చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి వారుగా మీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని మేము హెచ్చరిక పొందుతుకు నాయన, మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకోవటానికి నా తండ్రి ఈ సమయాన్ని, తరుణాన్ని, కాలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తమైనటువంటి వాక్యం నాయన ప్రతి హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయండి అయ్యా. గ్రహింపు కలిగినటువంటి వారుగా ఉంటున్నామో లేదో ప్రభువా అయ్యా, గ్రహించగలుగుతున్నామో లేదో నా తండ్రి, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా నా తండ్రి గ్రహింపు కలిగి ఉంటున్నామో లేదో చిన్న స్వపరీక్ష.
మా అంతరంగంలో తొంగి చూసుకునే అవకాశం ఇచ్చావు నా తండ్రి. అయ్యా, మీరు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నాయన, కేవలం చెప్పేవారుగా వినేవారుగా మాత్రమే కాదుగా నా తండ్రి, ఆధ్యాత్మిక గ్రహింపు కలిగిన తండ్రి, ఈ దుర్భర పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో నా ప్రభువా, అయ్యా మేము గుర్తెరిగి గ్రహింపు కలిగిన ఆయన ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, లైవ్ లో వీక్షించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంఘాన్ని ఎత్తిపడుతున్నా ప్రభువా, కుటుంబాలను ఎత్తిపడుతున్నా ప్రభువా, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి, స్థిరపరచండి. అయ్యా, బలహీనంగా అనారోగ్యాలతోనూ వారిని మీరు దర్శించండి నా తండ్రి. దీర్ఘకాల వ్యాధులతోనూ, మానసిక రుగ్మతలతోనూ, శారీరకమైనటువంటి ఒత్తిడితో నా తండ్రి బలహీనత ఉన్నట్టు వారిని మీరు దర్శించండి. ఈ కరోనాతో నా తండ్రి బాధించబడుతూ పీడించబడుతున్న వారిని మీకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉంది. మీ అంగీలో, మీ ఉమ్ములో, మీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా. అయ్యా, మీరు కాల్చిన విరు రక్తలో దారుల ప్రభు వారిపై ప్రోక్షింప చేసి అరికాల నుంచి నన్నెత్తి వారికి సంపూర్ణమైన విడుదల, స్వస్థత మీరు దయచేయండి. అయ్యా, ఎందరో నా తండ్రి భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. భయంకరమైన వ్యాధులు వారిని పీడిస్తూ బాధిస్తున్నాయి ప్రభువా. ఒక్కసారి మీరు కనికరించండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేని మీరు సెలవిచ్చావు ఆయన. గాయం చేసిన చేతులే గాయాల కడతాయని మీ వాక్యంలో జ్ఞాపకం చేశారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చారు. వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి, ప్రతి బలహీనత నుంచి యేసు నామములో విడుదల మీరు కలుగు చేసిన ఆయన మీ కార్యం జరిగించుతూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతంగా కుటుంబాలటువంటి సమస్యను మీరు తీసివేయండి. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత ఏ సమస్యలైనప్పటికీ నా తండ్రి యేసు నామములో విడుదల మీరు దయచేయండి. సాతాను యొక్క కబాలాస్తాల నుంచి నాయన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా విడిపించిన మీ కృపలో బలపరచండి. అయ్యా, సమాధాన కర్తవు మీరు నాయన, మా న్యాయాధిపతి మీరు కాబట్టి నా తండ్రి మీ కృప చూపిస్తున్నాయన మీ బిడ్డలకు కావలసిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభువా ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ సహాయం దయచేయండి. అయ్యా, ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్న కుటుంబాల బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వల్ల నా తండ్రి సరైనటువంటి జీతపాత్యాలు లేక నాయన, ఉద్యోగాలు లేక నా తండ్రి ఈ బిడ్డలు ఎంతో మంది నాయన ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయ్యా, ప్రత్యేకంగా మీరు దర్శించండి ప్రభువా. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని మీరు సెలవిచ్చాను. సింహపు పిల్లలు ఏముకొని ఆకలిగొను గాని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువైనదని సెలవిచ్చారు. నీతి మంతులు విడవబడటం గాని వారి సంతానం భిక్షమెత్తుటగా నేను చూడలేదని దావీదు అంటున్నాడు ప్రభువా. అయ్యా, మీరు భయపడకు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయని మీరు సెలవిచ్చావు నా తండ్రి. తండ్రి, మా పోషకుడు మీరు, మా కాపరు మీరు, మా ఇమ్మానుయేలు దేవుడు మీరైనారు కాబట్టి ప్రభువా ఆర్థిక సమస్యల నుంచి మీ బిడ్డలు మీరు విడిపించండి ప్రభువా. పోషించండి, బలపరచండి, సమృద్ధిని మీరు అనుగ్రహించిన ఆయన మీ కార్యాల ద్వారా స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. చదువుతున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎగ్జామ్స్ కొరకు బిడ్డలు సిద్ధపడుతున్నారు. మంచి జ్ఞానం, జ్ఞాపశక్తి, సమయస్ఫూర్తిని బిడ్డలకు అనుగ్రహిస్తూ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ కరోనా పరిస్థితులు బట్టిన తండ్రి సంఘ సహవాసంగా కూడుకుని మీ సంధికి రాలేకపోతున్నాం. అయ్యా, మీ చిత్తం అయితే నాయన ఈ కరోనా అనేటువంటిది, వైరస్ అనేటువంటిది ప్రభువా అయ్యా బలహీనపడి విడిపించబట్టు సహాయం దయచేయండి. అయ్యా, ఇవన్నీ కూడా మీరు రాకడ ముగుర్తులని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు రాకడకు నాయన ఇవన్నీ కూడా ముగుర్తులుగా మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. ఏ కరవరి దుర్భర దినాల్లో ప్రభువా మేము గుర్తెరుగుతూ మీ వాక్యం చేత బలపరచబడుతున్నాయన. అయ్యా, దివారాత్రులు కూడా మొరపెట్టగలిగినటువంటి ఆ ప్రార్థనాత్మను ప్రభువా ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దేవా, మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లు కన్నా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవస్థలు కూడా తీర్చబడిన సెలవిచ్చారు. మీ బిడ్డల యొక్క ప్రతి అవస్థల అక్కర్లు మీరు కృపలో తీరుస్తూ సహాయం దయచేయండి. దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాలు జ్ఞాపకం చేసుకోండి. సమర్థత కలిగినటువంటి పరిపాలన అందించుటకు నాయన అయ్యా మంచి సమయోచితమైనటువంటి ఆలోచనతో, నిర్ణయాలతో నాయన ప్రజలకు క్షేమకరమైనటువంటి పనులు చేయటానికి ప్రభుత్వానికి సమర్థత, దక్షతనైనా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరొక పర్యాయం తండ్రి అడగక మరిచి నీవులు మాకు దయచేయండి. అడగరాని అడుగుంటే మమ్మల్ని క్షమించమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు పుణ్యనామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చుడు బొందరవేనగాక. మాల దినాహారుని మాకు దయచేయండి. మహిళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రదక్షిణ మమ్మల్ని శోధన తీర్చి మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నా తండ్రి, ఆమేన్. అదృశ్యుడైన తండ్రి ప్రేమ, అద్వితీయుడైన కుమారుని యొక్క కృప, అంతరంగ నిత్య నివాసినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన కృప, ఆయన కాపుదల
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ సార్వత్రిక సంఘాలకు, విశ్వాసాలకు, కాపర్లకు, నాయకులకు నిత్యము దేవుడు తోడుగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారుగా ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మరొక పర్యాయం ఈ ఆరాధన లైవ్ లో వీక్షించున్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మా ఆయన యొక్క మహాకృపను బట్టి ఈ మాసమంతా కూడా ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధితో మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. గమనించండి దేవుని బిడ్డలారా, మరి లాస్ట్ సండే నేను మీ జ్ఞాపకం చేసినట్లుగా మరి ఉదయకాల ఆరాధన మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నది. మరి ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు ప్రాతకాలం ఉదయకాల సమయంలో 5:30కి ఆరాధన చేయాలన్నటువంటిది. అంటే ఒక పాట పాడి కొంత సమయం దేవుని యొక్క వాక్యం మీద మరి కొన్ని తలంపుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మరి వాస్తవంగా మరి రేపటి దినం నుంచి, మండే నుంచి అనుకున్నాం, కానీ ఇంకా కొంచెం ప్రార్థనలో కనిపెట్టి మీరు అందరూ కూడా ప్రార్థించండి. మరి వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలో మరి ఒక కార్యాన్ని మొదలుపెట్టామంటే అది కొనసాగించుటకు దేవుని యొక్క కృప అవసరం, దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క సహాయం అవసరం. మనం అనుకుని ఏదో మన యొక్క తలంపు కలిగింది, మన ప్రేరేపణ అనేటువంటిది కాదు, కానీ మనకు కలిగినటువంటి ప్రేరేపణ, మనకు కలిగినటువంటి తలంపును, ఆలోచనని ప్రభు పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అది సఫలమవుతుంది. మరి మీ ప్రార్థనలో కూడా ఉదయకాల ఆరాధన జరిపించలాగున మరి మీరందరూ కూడా కుటుంబాలుగా, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే త్వరలోనే మరి ఉదయకాల ఆరాధన మరి ప్రారంభం చేస్తాను. మీరు లైవ్లో మీ గృహాల్లో నుండే వీక్షించవచ్చు. మీరు ఎక్కడున్నా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ ప్రతి ఉదయం 5:30 నుంచి వినటానికి వీలుంటుంది. మరి చెప్తాను, దేవుని చిత్తం అయితే మరి రేపు అనుకున్నాం కానీ ఇంకా అది కన్ఫర్మ్ చేయలేదు. మరి చూసి ఏ రోజు అనేటువంటిది మీకు మెసేజ్ పెడతాం. ముందు ఒక రోజున ముందు మీకు చెప్పిన తర్వాతనే ప్రారంభం చేస్తాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాను. సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. మరి దేవుని చిత్తం అయితే ఈ మాసం కూడా మరి కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆన్లైన్ సర్వీసే ఉంటుంది. ఈ మాసంలో ఉన్నటువంటి ఆదివారాలు ఆన్లైన్ సర్వీస్ ఉంటాయి కాబట్టి మీరు మీ గృహాల్లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ లైవ్లో ఏకీభవిస్తూ వీక్షించాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.